కోనసీమలో సంక్రాంతికి కనుమ రోజు ప్రభల తీర్థం అయితే జరుగుతుందండి. ఆ ప్రభల తీర్థానికి ఊరేగింపులో ఈ బుట్ట బొమ్మలు అయితే పెట్టారు. మోటు మనకైతే హాయ్ చెప్తున్నాడు. మోటు పట్లు, చింపాంజీ, ఎవరో ఇద్దరు మ్యాన్స్, ఇంకా ఎల్లో టెడ్డీ. ఈ ఎల్లో టెడ్డీ భలే ఎంటర్టైన్ చేస్తుందండి అందరినీ. తెగ సిగ్గుపడిపోతుంది. సర్లేమ్మ ఇంకా సిగ్గుపడించాలే, ఇంకా వెళ్ళు అని చెప్పేసి బాయ్ చెప్పేశాను. ఇంకా పాపం మొహం అటు పెట్టేసుకుని ఇంకా అయితే వెళ్ళిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా తీన్మార్ బ్యాండ్ తర్వాత నార్మల్ డప్పులు అనమాట. నాకైతే భలే ఇష్టం అసలు డప్పులన్నా, డప్పుల సౌండ్లన్నా. ఇవేనండి మా ఊరి ప్రభలు. దేవుణ్ణి పెట్టడానికి కొంచెం ప్లేస్ అయితే ఉంటుందండి. సో ఆ ప్లేస్లో అయితే దేవుణ్ణి పెట్టాలి. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఉన్న శివుడిని తీసుకొచ్చి అయితే ఈ ప్రభ ఎక్కిస్తారనమాట. దేవుణ్ణి పల్లకీలో తీసుకొస్తారండి ప్రభెక్కించడానికి. పల్లకీలో నుండి దేవుణ్ణి తీసి అయితే ప్రభలో కూర్చోబెడతారండి. ఆ పెట్టిన తర్వాత అయితే రోప్స్తో గట్టిగా కడతారు, ఎందుకంటే మూవ్ అయినప్పుడు కదలకుండా అన్నమాట. మా ఊర్లో బయలుదేరిన ప్రభలన్నీ కూడా మా పక్క ఊరు అయిన లక్ష్మణేశ్వరంలో ఉన్న శివాలయం దగ్గరికి అయితే వెళ్తాయండి. ఇది వచ్చేసి ఆ లక్ష్మణేశ్వరంకి ఎంట్రీ అనమాట. మేము ప్రభ బయలుదేరిన తర్వాతనే కాసేపటికి బయలుదేరాము. అప్పటికే ఇది ఆ ఊరికి చేరుకుందనమాట. లక్ష్మణేశ్వరానికి వెళ్ళే దారి అటు ఇటు కొబ్బరి చెట్లు, ఆ పక్క ఈ పక్క చెరువులు, చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఇది. ఇటు వచ్చేసి కార్ పార్కింగ్ అని చెప్పేసి చిన్న చిన్న ఫ్లెక్సెస్ పెట్టారు. అంటే చాలా ఎక్కువ జనం వస్తారు. కార్స్ అది కూడా ఇక్కడనే పెట్టుకోవాలి, బైక్స్ అవి కూడా. గుడి వరకు వెళ్తే తర్వాత జనం రావడానికి, ప్రభ రావడానికి ప్లేస్ ఉండదని చెప్పేసి. వచ్చేసామండి గుడి దగ్గరికి అయితే. ఇదేనండి గుడి దగ్గరికి ఎంట్రీ అన్నమాట. లైటింగ్ అది కూడా పెట్టారు. ఇదేనండి లక్ష్మణేశ్వర స్వామివారి గుడి. ఇది వచ్చేసి లక్ష్మణుడు త్రేతాయుగంలో ప్రతిష్ఠించాడంటండి ఇక్కడున్న శివలింగాన్ని. సో అందుకని చెప్పేసి లక్ష్మణేశ్వర స్వామి అని అంటారు ఈ దేవుణ్ణి. లోపలికైతే వెళ్దాము. లోపల వచ్చేసి చుట్టూ కూడా చాలా మొక్కలు ఉంటాయన్నమాట. ప్రదక్షిణాలు చేసి గుడి లోపలికి అయితే వెళ్దామండి. ఈ గుళ్ళో ఉన్న శివలింగానికి అయితే ఒక స్పెషాలిటీ ఉందండి. 6 నెలలు ఒక రంగులోని, ఇంకొక 6 నెలలు ఇంకొక రంగులోని ఉంటుందండి.
మేము కొంచెం ఎర్లీగా వచ్చామండి మధ్యాహ్నం, అందుకని చెప్పేసి అసలు జనం లేరు. ప్రభలు గుడి దగ్గరికి వచ్చినప్పటికీ అప్పుడు జనం స్టార్ట్ అవుతారండి. అసలు పెద్ద పెద్ద లైన్స్ అయితే ఉంటాయన్నమాట దర్శనం చేసుకోవడానికి. పాపం నందీశ్వరుడి దగ్గర ఎన్ని అట్టపళ్ళు పెట్టేశారో. లోపల స్వామివారు డెకరేషన్ అసలు సూపర్ ఉంది. ఈ పక్కనే కేశవ స్వామి గుడి ఉంటుందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము. వచ్చిన భక్తులందరికీ ప్రసాదం సప్లై చేస్తున్నారండి ఊరి ప్రజలు. చుట్టుపక్కల చూసారా అండి, కొబ్బరి చెట్లు, చాలగట్లు, మధ్యలో గుడి, ఈ పక్కనేమో జాతర తీర్థం, ఆ పక్కనే బోయమంట. ఈ ఊరేగింపు ప్రభలు గుడి దగ్గరికి అయితే వచ్చేసినాయండి. ఈ ప్రభలన్నింటినీ గుడికి ఎదురుగా అయితే పెడతారండి, వచ్చిన జనాలందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా. ఇక్కడ 1924వ సంవత్సరం నుండి అయితే ప్రభల తీర్థం జరుగుతుందంటండి. ఇప్పటికైతే కరెక్ట్గా 101 సంవత్సరాలు అయినాయి అన్నమాట. ఇది వచ్చేసి తీర్థం అండి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పెట్టారు, స్నాక్స్, ఐస్ క్రీమ్, చెరుగ్గళ్ళు, ఇంకా బొమ్మలు, బెలూన్స్ అలా అన్నమాట. ఫైనల్గా తీర్థంలో ఒక చెరుగ్గడ అయితే తీసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి.